అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కాదమ్మా, 14వ అధ్యాయం చదవండి. 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 14-12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఒక ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? చదివాం కదా వాక్యం. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఆత్మ వరాలను పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి ఉంది, కానీ ప్రయత్నం అయితే చేయం. కొందరు ఆత్మతో నింపబడినప్పుడు అరే వాళ్ళు నింపబడ్డారు, నేను నింపబడాలని ఆశ ఉంటుంది, కానీ ప్రయత్నించాలి. కొందరు పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు చూసినప్పుడు అబ్బా వాళ్ళు ఎంత బాగా తమ బ్రతుకులు కట్టుకుంటున్నారని చూసినప్పుడు మనలో కూడా అలా ఉండాలని ఆసక్తి ఉంటుంది, కానీ ప్రయత్నించే. కొందరు గంటలు ప్రార్థన చేస్తున్నారని తెలుస్తుంది, మనకు ఆసక్తి ఉంటుంది, అబ్బా మనం చూస్తే అట్లా బాగుంటుందని, కానీ ప్రయత్నం చేయం. ఏది కూడా మనం ప్రయత్నించేయం. ఆసక్తి అయితే ఉంది, ఉపయోగం ఏముంది? ఇప్పుడు నేను గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని ఆసక్తి ఉంది, ఇంట్లో కూర్చుని ఆశపడితే అయిపోతానా? లేదు. దానికి రోజు కనీసం 18 గంటలు 20 గంటలు చదువుతూ ఉంటారు. కష్టపడాలి, ప్రయత్నించాలి. ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి ట్రై చేస్తుండాలి. అలా ప్రయత్నిస్తేనే ఏదైనా మనం పొందుకుంటాం తప్ప ఏమీ ప్రయత్నించకుండా నా వల్ల కాదు అనుకొని, నా చేత కాదు అని మనమే అనుకొని, ఇది నాకు కాదు అని మనమే దాన్ని నిర్లక్ష్య పెట్టి ప్రయత్నించుకుంటే ఏది మనం పొందుకోలేము. పొందుకోలేకపోగా పైపెచ్చు పొందుకున్న వాడిని చూస్తే మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఈర్ష్య అసూయ కూడా పడే సందర్భాలు ఉంటాయి. మనం ప్రయత్నించాం, మనం ప్రయాసపడం, మనము ఆ విధంగా ఆరాటపడం. అలా ఎవరైనా ప్రయాసపడి పొందుకుంటే మాత్రం కొన్నిసార్లు బాధపడతాం. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన వరముల కోసం ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరముల గురించి మనం ఈరోజు ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం, అడుగుదాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం, గోజాడుదాం. ఆయన కాళ్ళు పట్టుకొని ప్రభువా నాకు కావాలని అడుగుదాం. ఖచ్చితంగా ఏదో ఒకటి పొందుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి నిద్ర మనస్సు లేకుంటే ఇంటికాడైన పనులు ఈ మనసులు పెట్టుకొని ఎప్పుడు ముగిస్తాడా అని అటువైపు వాచ్ వైపు నా వైపు చూడకుండా, ఒకవేళ మీకు వెళ్ళాలి అనిపిస్తే శరీర బడలికను బట్టి ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. అంతేగాని సనుక్కుంటూనో గొనుక్కుంటూనో బాధపడుతూ మందిరంలో కూర్చోకూడదు. మీకు ఆరోగ్యం సహకరించినంతసేపు కూర్చోండి. కాదు మరి శరీరం సహకరించకుండా మనసు ఏమన్నా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటుందా? లేదు. ముళ్ళ మీద కూర్చుంటే ఎవరికైనా సంతోషమా? అట్లా ఉండమాకండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఉన్నంతసేపు ఎలా ఉండాలి? ఆసక్తితో ఉండాలి. ఉన్నంతసేపు ఏదో ఒకటి పొందుకోవాలి అన్నట్లుగా ఉండాలి. ఉన్నంతసేపు ఆయన సన్నిధిలో బలపరచబడాలని ఉండాలి. ఉన్నంతసేపు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైనా అలా ఉండాలి. కానీ మన నిర్లక్ష్యంగా ఉన్నా, నిద్రమత్తుతో ఉన్నా అది ఉపయోగం లేదు. అందుకని బైబిల్లో విశ్వాసం గల వారితో వారు కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం వారికి ఏమైందంటే నిష్ప్రయోజనమైంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏంటంటే విన్నవారు లోబడి నడుస్తున్న వారితో కలిసి ఉండకపోతే
అది మన విన్నా సరే అది నిష్ప్రయోజనం అవుతుంది. మీరు కానీ ఒక మాట చూపించుకుని వాక్య భాగంలో వస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయను. చూడండి, వింటారు కానీ మన బ్రతుకుల వాక్యం ప్రయోజనం. కారణం ఏంటంటే విని నడుచుకున్న వారితో మనము కలిసి నడవకుండా, కలిసి ప్రయత్నించకుండా, కలిసి ప్రయాసపడకుండా, వారితో కలుపుకొని పోకుండా, కలిసి ఉండలేక వినువారిగా ఉంటే మాత్రం విన్న వాక్యం అది ఎదుటివారికి మన బ్రతుకులు నిష్ప్రయోజనం. కాబట్టి ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే బోధిస్తున్నారో వారితో కలిసి ఉండాలి. ఏవైతే వాక్యం ప్రకటించబడుతుందో ప్రకటించబడిన వాక్యానికి లోబడి కలుసుకొని ఉండాలి. అలా మనం కలవకుండా ఉంటే, మనం ఒకవేళ ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చొని మీ మనస్తత్వాలు కలవకుండా, మీ ఆలోచనలు కలవకుండా, ఆత్మ ఐక్యత కలిగిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ఆత్మ వరాల గురించి అపేక్షించాలి, అడగాలి అని చెప్తున్నప్పుడు నేను కూడా అలా అడగాలని ఆలోచన అందరిలో ఉంటే అది ఏక మనసు. ఈ వయసులో నాకెందుకు, ఇప్పుడు నాకెందుకు, ఇంకొక రైతు అయితే బాగుండు, నాకు రేపు పని ఉంది, రేపు అందరికి కాలేజ్ ఉంది, ఎర్లీ మార్నింగే పోయినసార్లకు 9 గంటలకు కాదు. అయితే మన సొంత ప్రయోజనాల కోసం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని దూరం చేస్తామా? దేవుడు అడుగుతాడు, నువ్వు నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చావా, నువ్వు ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చానంటే నాకు బ్రతుకు తెరువు కదా, అరే ఆ బ్రతుకు తెరువు ఇచ్చేది నేనే కదా అని ఇవ్వకుండా మనకి ఏదైనా పొందుకోగలుగుతామా? ఎంత అమాయకంగా మనం భక్తి చేస్తాం. నేను ఉండలేను, మళ్ళీ నిద్ర వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. దేవుని కోసం ప్రయాసపడిన స్థితి ఏంటి నీ బ్రతుకులో? అన్నీ బాగుంటేనే కాదు కదా. అందుకనే అంతకుముందు వారమో అసమయమందు కూడా మనం ప్రయాసపడాలి దేవుని కోసం. అన్ని అనుకూలంగా ఉంటే కాదు, అనుకూలించకపోయినా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసపడాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం కలుసుకొని ఒకే మనస్సాక్షి కలిగి ఒకే మనస్తత్వంలో ఈరోజు ఏదొక వరం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఏదో ఒకటి, ఏమీ లేని వారిగా మనం ఉండకూడదు. బైబిల్ అంటది, నీ దగ్గర ఏమీ లేకపోతే నీ దగ్గర ఉన్నది ఏదో అది తీసి ఉన్నవాడికి ఇస్తుందని. లేని వాని దగ్గర నుంచి వానికి కలిగినది తీసుకొని కలిగిన వానికి ఇవ్వబడుతుంది అని బైబిల్లో రాయబడి. అర్థమైందన్నమాట. వాక్యం మన దగ్గర లేకపోతే ఇంకా ఏముంది, ఏమున్నా సరే అది ఇంకా లేకుండా పోతుంది. సౌలు ఉన్నాడు, సౌలు జీవితంలో విశ్వాసం లేదు, దేవుని పట్ల ఆజ్ఞకు విధేయత చూపించి బ్రతికే స్థితి లేదు. కాబట్టి అతని దగ్గర విధేయత లేదు కాబట్టి అతనికున్న రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? అంటే విశ్వాసం ఉండి నమ్మకం ఉండి ఆయన చిత్తాన్ని చేయగలిగినటువంటి దావీదుకి ఇచ్చాడు. లేని వాని యొద్ద నుంచి, అంటే ఆయన కోరుకుంటున్నది ఏదో అది మన బ్రతుకు లేకపోతే మనకున్నది కూడా తీసి వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి అట్లా లేని వారికి మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదొక వరం సంఘ క్షేమాభివృద్ధి కోసం, దేవుని నామ ఘనత కోసం ప్రతి సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదొక వరం కలిగి ఉండాలి. ఒక్కరు మాత్రమే, కొందరు మాత్రమే, అదిగో వాళ్ళు మాత్రమే, వీళ్ళు మాత్రమే అని కాదు, ప్రతి ఒక్కరు. సో ఈ వరాల గురించి సంఘాలలో ఎక్కువ బోధించరు. కారణం ఏంటి? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, కొందరు దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేసి జ్ఞానవాక్యాన్ని బుద్ధివాక్యాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు కాస్త బాగా చెప్పడం మొదలుపెట్టారు.
సంఘస్థుల్లో కూడా అబ్బా రవి కంటే పలాని వాళ్ళు బాగా చెప్తున్నారని మొదలవుతుంది. ఆయన చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఆలోచన పెరిగిపోతుంది. అసలు అలాంటి ఆలోచన అలాంటి పెంచకుండానే కొందరు ఏం చేస్తారు, అసలు వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేయరు. నా గురించి విచారించండి, నేను పని చేసిన చోట ఎక్కడైనా సరే, అది స్టూడెంట్స్ని కావచ్చు, నాతో పాటు కొలీగ్స్ని కావచ్చు, ఎవరినైనా నేను ఎంకరేజ్ చేస్తాను. అరే నాకు వీళ్ళు పోటీగా ఉంటారేమో, లేకపోతే నాకే ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని నేను ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాను. చేతైన వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, వాళ్ళు ఉపయోగపడడానికి ఏదో ఒక విధంగా వాళ్ళకి చేస్తాను. ఇప్పుడు కనిగిరిలో ఆల్ఫా డిగ్రీ కావచ్చు కదా, పామూరులో కావచ్చు, పేస్ ఇంజనీరింగ్లో కావచ్చు, నా స్టూడెంట్స్ కొందరు హెచ్ఓడీలుగా ఉన్నారు, ప్రిన్సిపాల్గా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నా విధంగా మనం మోటివేట్ చేస్తాం కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఐజక్ బ్రదర్ కూడా కనిగిరి రవి తెలుసు అంటే మా గురువు గారు అన్నారు. టీచర్స్ డే వచ్చిందనుకోండి, చాలామంది కూడా మా సార్ చెప్పిన దాన్ని బట్టి మేము బ్రతుకును మార్చుకున్నాం, ఇట్లా సరిదిద్దుకున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్నది ఖచ్చితంగా ఎదుటి వారికి చెప్పి ఆ విధంగా తయారు చేయాలి. క్రీస్తులో సారూప్యంలోకి మనం మార్చబడాలి కదా. అలా ఎవరికి వాళ్ళు ఏ విధంగా ఆ విధంగా ఉంటే ఉపయోగం లేదు కదా. కాబట్టి ఒక వారం క్రితం కాలేజీలో నేను బైబిల్ చదువుకుంటుంటే, చిన్న బైబిల్ ఉండేది, దానికి ఒక అట్ట వేసుకొని ఒక బుక్ లాగా చదువుతూ ఉంటే ఆత్మవరములు కావాలి. ఎందుకు ప్రభు ఆత్మవరములు అంటే, ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, సంఘము శరీరం కదా, ఈ శరీరానికి ప్రతి ఒక్క భాగానికి ఒక బాధ్యత ఉంది. అలానే విశ్వాసులు క్రీస్తు సంఘంలో ఒక భాగస్వామ్యులు కదా, అవయములు కదా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక తలంత కలిగి ఉండాలి, ఏదో ఒక విధంగా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే వారు సంఘములో చేర్చబడినట్టే లెక్క. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న కాళ్ళు ఉపయోగపడుతుంది, కన్ను ఉపయోగపడుతుంది, ప్రతి పార్టీ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఉపయోగపడని అవయవం అంటూ మన శరీరం లేదని ఉంటుందా? ఏమీ లేదు. ఒకవేళ చిన్నవి పెద్దవినే, ఒకవేళ పార్టీషన్స్ ఏమి ఉండొచ్చేమో, భాగాలు ఉండొచ్చేమో, కానీ పౌలు అంటాడు చిన్నదే చాలా ఉపయోగం అంటాడు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. చాలు. క్రీస్తు ఎలా ఉన్నాడు అని ఒంటరిగా లేడు, మన అందరిని కలిగి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క స్థితి కలిగి ఆయన శరీరంలో మనం అమర్చబడ్డాం. సో ఈ సంఘ శరీరంలో అమర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక పని చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ్యతను దేవుడు అప్పచెప్తాడు. ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన ఎవరికి వస్తుందంటే, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను ఎవరైతే దేవుని సన్నిధిలో పొందుకుంటారో వాళ్ళే ఈ శరీరము ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం వారు సంపాదించుకొని ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం కట్టబడాలని పేతురు చెప్పినట్లుగా మనం బలులు అర్పించాలని అవి ఆత్మ సంబంధమై ఉండాలి, శారీరక సంబంధమే కాదు కదా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం కట్టబడడానికి ఏదో ఒక అంటే ఏదో ఒక పార్ట్, ఏదో ఒక ఇటుకగా, ఏదో ఒక భాగంగా వారు మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంటే ఎవరో ఒకరిది కాదండి, అందరిది. అందరు కలిస్తేనే శరీరం. అన్ని అవయవాలు అమర్చబడితేనే శరీరం. ఒకవేళ ఈ చెయ్యి తీసి పక్కన పడిందను, ఈ చెయ్యి ఒంటరి ఏదైనా చేయగలుగుతుందా? ఏమీ చేయదు. ఈ శరీరంతో అతుక్కున్నంతసేపే దీనికి బలం, శక్తి ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి మనం క్రీస్తు శరీరంలో అంటకట్టబడిన అవయవాలైన మన జీవితాల్లో
అని ఆత్మ కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరంగా మనము సంఘములో చేర్చబడిన మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వరమును, ఏదో ఒక బాధ్యతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ మాట అంటూ ఒక మాట అంటాడు చూడండి, 18 వచ్చింది చూడండి, 18 వచ్చింది. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరిష్టం? దేవుని చిత్తం, దేవుని ఇష్టం. ఆయన అమర్చాడు. చెయ్యి ఈ సైజు ఉండాలి, కన్ను ఇంతే ఉండాలి, దాని యొక్క యాక్టివిటీ ఇలా ఉండాలి, లోపలికి ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, అది గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, వాటి ఫంక్షన్స్ ఇలా ఉండాలి. దేవుడే ప్రతి అవయాన్ని ఆయన తన చిత్త ప్రకారంగా అమర్చాడు. అంటే మన సంఘములో చేర్చబడినప్పుడే మన అమరికలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. మన సంఘంలో చేర్చబడిన తర్వాత నీ ద్వారా జరిగించబడాల్సిన క్రియలేంటో, సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు నీ ద్వారా జరిగించాల్సిన పనులేంటో ఆయన ముందే ఉద్దేశించి నిన్ను ఒక భాగంగా, నిన్ను ఒక పార్ట్గా సంఘంలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందన్నమాట? ఏం అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, అందరికీ అర్థమైంది. దేవునికి స్తోత్రం, ప్రేయర్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఏం అర్థమైంది? ఒక్కొక్కరు లేపి అడుగుతాను, చెప్పండి. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో నీకు అంటూ ఒక బాధ్యత కలిగిన తర్వాతనే ఆ బాధ్యత నిర్వర్తించడానికి దేవుడు సంఘంలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, ఈరోజు సంఘంలో చేర్చబడి నీ బాధ్యత ఏంటి? దేవుడు నీకు అప్పచెప్పిన పని ఏంటి? దేవుడు ఏ ఉద్దేశంతో సంఘమనే శరీరంలో నిన్ను అమర్చాడు? ఆయనే తన సొంత చిత్తాన్ని బట్టి శరీరంలో ఒక్కొక్క అవయాన్ని అమర్చాడని రాయబడింది కదా. ఈ సంఘ శరీరంలో అమర్చబడి నీవు ఏ పని చేయడానికి, ఏ పని చేయకుండా ఉన్నట్టు అవయం ఈ శరీరంలో ఏదైనా ఉంటుందా? ఏదో ఒక పని చేస్తుంది కదా శరీరం. చెప్పండి, శరీరంలో పని చేయలేనని పాట అనే ఉంటుందా? ఉండదు. ఒక ఆర్గాన్ ఉంది కూడా, దానికి కూడా ఒక ప్రత్యేకమైన పని ఉందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కాబట్టి పని చేయని అవయవం అంటూ ఏమీ లేదు. కాబట్టి సంఘములో చేర్చబడిన మీరు ఏదో ఒక బాధ్యత కలిగి ఏదో ఒక పని సంఘ క్షేమాభివృద్ధి కోసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం పాటుపడాలి అంటే మనల్ని సంఘంలో ఎక్కడ ఏ విధంగా అమర్చాడో, మన అమరిక ఏంటో మనం గుర్తెరగాలి. మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, దేవుడు మనకు ఎందుకు ఉద్దేశించాడు, ఏ పని చేయడానికి నిర్ణయించుకున్నాడు, ఆ పని నా ద్వారా జరుగుతుందా లేదా అని ఒక బాధ్యత కలిగిన మనసు సంఘంలో చేర్చబడిన వారికి ఉండాలి. పొలవమని వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళడమే కాదు. మరి సంఘం క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇంకొక మాట అంటాడు చూడండి, ఇంకొక మాట 22వ వచనం అదే అధ్యాయంలో. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనులుగా కనబడునో అవి మరి ఆవశ్యకములే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సంఘం అంటే శరీరంలో ఏవి బలహీనంగా ఉన్నాయో అవి చాలా అవసరం. చిన్నగా ఉంది అని తీసి పారేయడానికి ఏమీ లేదు. కన్ను చిన్నదే, కన్ను లేకపోతే చూడగలుగుతారా? ఏం లేదు. చెయ్యి అంత పెద్దగా లేదుగా కన్ను, నాలుక చిన్నదే, కాలంత పెద్దగా లేదు కదా. సో చిన్న చిన్న అవయవాలకు దేవుడు వారి పట్ల ఒక పెద్ద బాధ్యత, ఆశ కలిగి ఉన్నాడు. అది అవసరమని ఉంచాడు. అంటే సంఘంలో కూడా నా స్థాయి చిన్నది, నేనేంటి, నా కుటుంబం చిన్నది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరు విలువనిస్తారు, నన్ను ఎవరు చూస్తాడు, అలా మనలకు మనమే కృంగిపోయిన వారి పట్ల దేవునికి ఉద్దేశం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకనే లోకములో ఘనమైన వారిని, ఘనులను సిగ్గుపరచడం దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వారికంటే గొప్ప వారిని ఏర్పరచుకున్నాడు. లేదుగా, ఇతన అన్నటువంటి వారిని,
వాని వల్ల ఏమవుతుంది అనుకుంటున్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ పౌలుని కానీ చూస్తే, పౌలు చూడ్డానికి చాలా అంటే అమాయకంగా, హైట్ పెద్ద ఉండడంట. ఇప్పుడు మనం ఎవరైనా బాగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్ళ ముందు వాళ్ళ బాడీ పర్సనాలిటీ చూసి కొద్ది గౌరవిస్తే, అట్లా గౌరవించదగినటువంటి పర్సనాలిటీ ఏం లేదంట ఎవరికి, పౌలుకు. కానీ ఆయన మాటలు చాలా పవర్ఫుల్, ఆయన పత్రికలు చాలా పవర్ఫుల్. చూడ్డానికి చాలా బలహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇది చాలా పిచ్చోలాగా ఉన్నాడే, చాలా అమాయకుల్లాగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు కోరి ఏర్పరచుకొని ఒక భారీ బాధ్యత అప్పచెప్తే ప్రయాసపడి సంఘాలను కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మన స్థాయి చిన్నదని, కొద్దిదని నన్ను ఎవరు పట్టించుకుంటారనుకో, మాకు వారి దేవుడికి అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరి అవసరత ఉంటుంది, కొందరికి మాత్రమే. కాకపోతే ఎక్కువ కొందరు కనిపిస్తుంటారు అంతే. చెయ్యి ఎక్కడికి వెళ్ళాలంటే నా కాళ్ళు పని బాధ్యత, చెయ్యాలంటే చేతులు బాధ్యత, ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. కానీ ఇవన్నీ సక్రమంగా ఉండాలంటే ఇంటర్నల్ కనపడిన ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా, వాటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కొందరు బయటికి కనిపించరు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో గోజారుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు కనిపించాలని ఆశ ఉండదు, కానీ వాళ్ళు ముఖ్యము. వాళ్ళ ప్రార్థన ముఖ్యము, సంఘ క్షేమానికి అవసరము. కాబట్టి కొందరిని మనం ఎప్పుడో చెప్పుకున్న తెరల గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని కనిపించి ఉంటాయి, కొన్ని కనిపించనే ఉన్నాయి. ఎక్కడ ఏ స్థాయిలో నేను ఉంచినా సరే నీకిచ్చిన వరాన్ని, నీకిచ్చిన బాధ్యతను నీవు సక్రమంగా నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఉన్న మనము ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం అవయముగా మార్చబడిన మనము ఆ పని జరిగించడానికి మన బ్రతుకులో ఒక తలాంతి కావాలి, ఆ సామర్థ్యం కావాలి, ఆ శక్తి కావాలి. ఆ శక్తినే బైబిల్ ఏముంటుందంటే ఆత్మవరములు అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అందరూ చేయట్లేదు? అందరు అవయవాలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేయాలి కదంటే ఆ పని చేయడానికి గల సామర్థ్యాన్ని సంపాదించుకోలేకపోతే, ఆ సామర్థ్యం లేకపోతే ఆ పని ఎలా చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి చచ్చుబడిపోయింది, నా శరీరంలో చచ్చుబడిపోయింది. ఇప్పుడు ఈ చచ్చుబడిపోయిన శరీరంతో, ఈ చేతితో నేను ఏదైనా బరువు ఎత్తగలుగుతానా? లేదు. కారణం ఏంటి? అంటుగట్టబడి ఉన్నా, అతకబడి ఉన్నా, దానికి కావలసిన రక్త ప్రసరణ లేక, ఆ శక్తి పొందుకోలేక, చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పొందలేక అది అలానే చచ్చుగానే ఉంటుంది. కాబట్టి ఈ సామర్థ్యాన్ని మనం పొందుకున్నప్పుడు బలంగా పనిచేయగలుగుతాం. కొందరు బలహీనులుగా ఉంటారు, కొందరు బలవంతులుగా ఉంటారు. కారణం ఏంటి? బలం అనేది వాళ్ళకి సామర్థ్యం. ఆ విధంగానే ఆత్మ సంబంధంగా కూడా కొందరు బలహీనులు, కొందరు బలవంతులుగా ఉంటారు. కారణం ఏంటంటే వారు ఆత్మ ద్వారా వారు పొందుకున్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు బలంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ బలవంతులుగా మార్చబడాలంటే ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వారి జీవితాలకు దేవుడు కొన్ని వరాలని గిఫ్ట్ ఇస్తాడు. ఈ గిఫ్ట్ ద్వారా నీ పని చేయి, ఈ వరం ద్వారా ఈ పని చేయి, ఇలా బ్రతుకు, ఇది నా నామ మహిమార్థమై నేను నీకు ఇస్తున్నటువంటి ఒక తలాంతు, ఒక గిఫ్ట్ అని దేవుడు ఇస్తాడు. మరి ఆ తలాంతులను ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఏం పొందుకున్నాం? ఏ గిఫ్ట్ పొందుకున్నాం? అందుకనే సంఘ క్షేమాభివృద్ధి కోసం అని అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి, కోరుకోండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట? సంఘ క్షేమాభివృద్ధి. సంఘం ఎవరు? క్రీస్తే కదా. క్రీస్తు నామం ప్రకటించబడడానికి, క్రీస్తును అనేకులు ఎరిగి ఉండడానికి, తెలుసుకోవడానికి, ఆ క్రీస్తును మోయడానికి మన బ్రతుకుల్లో కొంత సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ సామర్థ్యాన్ని మనము ఆత్మ సంబంధమైన వరముల ద్వారా సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రకరకాలైన కృపావరాలు ఉన్నాయి, రకరకాలైన వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను వాటి గురించి ఎక్కువ చెప్పను, కానీ దానికి ఇంపార్టెన్స్ నేను చెప్పాలని ఎక్కువ ఆశపడుతున్నాను. మీరు కానీ ఈ 12వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతాలు చేయవారుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరు ఉపకారము చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులకి చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. సో సంఘంలో అందరికి ఒకటే రకమైన బాధ్యత లేదు, అందరూ ఒకేలాగా లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు విభజించి మార్చి ఇచ్చాడు. అందుకని కింది వచ్చిన మనం చదివితే అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతాలు చేయగలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అని అంటూ అందరూ ఒకటే అయితే మిగతా పని ఎవరు చేస్తారు? ఆ మాట ఈ ఎక్స్ప్లెనేషన్లో ఈ ఈ ఈ 12వ అధ్యాయం ఉంటుంది. కన్ను, శరీరం అంతా కన్నే అయితే ఇంకా నడక ఎక్కడ ఉంటుంది? శరీరం అంతా ఒకవేళ నాలుక అయితే, లేకుంటే ముఖమే అయితే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి సంఘములో ఒక్కరే కాదు, ఒక్కొక్కరికి దేవుడు విభజించి ఇచ్చిన బాధ్యతను గుర్తిరగాలి. వాటి గురించి ఆ సామర్థ్యాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనం అపేక్షతో అడగాలి. ఇప్పటి వరకు మన కుటుంబాల గురించి అడిగాం, మన బిడ్డల గురించి అడిగాం, వారి భవిష్యత్తు గురించి అడిగాం. కానీ ఈరోజు అంటున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంఘ క్షేమాభివృద్ధి అంటే మీరు అర్థం చేసుకోవాలి పాయింట్ ఒక్కటే. ఈ శరీరంలో ఒకవేళ ఈ చెయ్యి మాత్రమే లావ్ అయిందనుకో, బలం ఉందనుకోండి, మీరు బోధకాలు కలవాలి ఎప్పుడైనా చూసారా? కాలు మాత్రం ఇంత లావు ఉంటుంది, మిగతా పాట అంతా సన్నగా ఉంటుంది. ఇప్పుడు అది బలం అంటారా? దాన్ని చెప్పండి, బలం అంటారా? కాదు, అది ఒక బలహీనత, ఒక రోగం అంటారు. శరీరంలో ఏదో ఒక పార్ట్ మాత్రమే బలం పొందితే అదొక రోగం. ఏదో ఒక రోగం ఉంటేనే ఒక పార్ట్ మాత్రమే అభివృద్ధి పొందుతుంది. కానీ ఆరోగ్యవంతమైన శరీరం బరువుతో పాటు ప్రతి అవయవం కూడా ఒకేలాగా అది అభివృద్ధి చెందుతుంది. అంటే సంఘ క్షేమాభివృద్ధిలో అంటే ప్రతి కుటుంబం అభివృద్ధి పొందినట్లుగా, ప్రతి కుటుంబం ఒక కుటుంబమే దీవించబడి, ఒక కుటుంబం ఆశీర్వదించబడి, ఒక కుటుంబంలో అన్ని అద్భుతాలు జరిగే విధంగా కాకుండా ప్రతి కుటుంబం సంఘములో అంటుకట్టబడిన ప్రతి కుటుంబం, సంఘంలోని ప్రతి కుటుంబం క్షేమకరంగా అభివృద్ధి పొందినట్లుగా మనందరి జీవితాల్లో అది ఏం అవసరం అంటే ఆత్మవరాలు అవసరం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము అంటే ఆ శరీరంలో ఏర్పరచబడిన మనం అందరం కూడా సంఘం. కాబట్టి ఒకరు మాత్రమే దీవించబడడం, ఒకరు మాత్రం ఆశీర్వదించబడడం, ఒకరు మాత్రం ఘనత పొందడం అనేది సంఘంలో ఉండకూడదు. ఆ క్షేమము, ఆ ఆశ, ఆ బలం అనేది శరీరం అత్తానికి వచ్చినట్లుగానే సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం బలపరచబడాలి, ప్రతి కుటుంబం దేవుడితో అంటుకట్టబడాలి, ప్రతి కుటుంబం ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఉపయోగపడాలి, ప్రతి కుటుంబము ఆయన శక్తిని పొందుకొని ఆయన నామ మహిమార్థమై దినదినము అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘమంతా అభివృద్ధి పొందాలంటే మన జీవితాలు ఏముండాలంటే ఆత్మవరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ప్రత్యేకంగా వరం ఉన్న ఈ వరాలన్నీ కలిపి సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏంటి ఆ వరాలంటే ఒక మాట చెప్తాను చూడండి. ఏ వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు ఏంటి అంటే ఇదే 12వ అధ్యాయంలో 7వ వచనం ఒక మాట చదవండి.
ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు చెప్పే మాటలు శరీర సంబంధానికి సంబంధించిన మాటలు కాదు, అది ఆత్మ సంబంధమైన మాటలు. మీరు దీవించబడతారు, మీ పిండి పిసుకు తొట్టి దీవించబడతారు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారని కాదు. సంఘం అంతా కూడా క్షేమంగా ఉండాలని ఒక మాటతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఒక వరం కలిగి ఉండాలంటున్నాం కదా. ఈ వరం ఎవరిస్తారు? మనం ప్రయాసపడితే కలుగుతుందా? అడిగితే కాదు, గోజాడితే కాదు. ముందు మన బ్రతుకుల్లో ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడింది, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మ ప్రత్యక్షత అంటే అనుగ్రహించబడితే అది వాడికి మాత్రమే కాదు, అందరి ప్రయోజనం కోసం. అర్థమవుతుందా? అందరి ప్రయోజనం కోసం దేవుడు తన ప్రత్యక్షత కలిగిన మనసును ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఇప్పుడు అందరికీ మనం ప్రయోజనము చేయగలిగిన సామర్థ్యాన్ని పొందాలంటే ముందు మన బ్రతుకులో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. ఆ ప్రత్యక్షత లేకుండా పోతే మన బ్రతుకులో ఏ వరము రాదు. అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మన జీవితాల శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను, మన ఆత్మ సంబంధమైన మనుషుడిగా మార్చబడిన మన జీవితాల్లో ఆత్మ ద్వారా జీవించబడుతూ ఆత్మ ద్వారా శరీర ఇచ్చలు చంపుకున్న వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆలయముకు కట్టబడుతున్న ఆలోచన కలిగి వారికి విశ్వాస జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటారో వారికి ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఈ శరీర నిష్ప్రయోజనము, ఈ శరీరం కోసం మనం బ్రతకూడదు, సుఖభోగాల కోసం మనం బ్రతకూడదు, ఈ శరీరం చంపువానికి మనం భయపడకూడదు, ఈ శరీరమును ఆత్మను కూడా నశింపచేయడానికి భయపడాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ శరీరం అనుభవించడానికి కాదు, కానీ ఈ శరీరం ఉన్నంతసేపు ఈ శరీరానికి జీవాన్నిస్తున్నటువంటి ఆత్మ ద్వారా ఆత్మ ప్రత్యక్షత కలిగి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టే విధంగా ఒక ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి అని చెప్పుకున్నాం కదా. ఎవరు కోరుకుంటారు వాటిని అంటే ఎవరైతే ఆత్మ ప్రత్యక్షను పొందుకుంటారో, దేవా ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ వరం నాకు కావాలి, ఈ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శక్తి నేను పొందుకోవాలి, నేను మాట్లాడుతున్నప్పుడు జ్ఞానాన్ని వాళ్ళకు అగపరిచి వాళ్ళ బ్రతుకులను చెడుతను తొలగించి ఒక జ్ఞానం నాకు కావాలి, నేను వారి ఎదుటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మాటల్లో కావచ్చు. అందుకని స్టెఫెను విషయంలో ఏమంటాడు? అతడి కనపరిచిన జ్ఞానమును, ఆ యొక్క ఆత్మ వివేకమును వాళ్ళు ఎదిరించలేక ఏం చేశారు? ఒక అపవాదం మోపారు. ఆత్మచేత నింపబడిన స్టెఫెను జీవితంలో ఒక జ్ఞానం ఉంది. మీరు కానీ అపోస్తుల కార్యములు ఒక మాట చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనంలో అతడు అగపరిచిన ఒక మాట వచనం చెప్పమ్మా. 7:10 వచనం చూడండి.
9 నుంచి మనం చదివితే కాదు, 7-10 కాదు, స్టెఫెను గురించి రాయబడి ఉంటుంది. అది యేసేపు గురించి చెప్పబడిన మాట. అది సరేలేండి. అతన్ని ఎదిరించలేక అని 7:10లో అది ఎక్కడ ఉంటుంది చూడు. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిని తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున అనేది ఈ కంటెంట్లో ఆ మాట అనేది ఎవరి గురించి, ఏ సందర్భంలో అనేది మనం అర్థం చేసుకుంటే అది యేసేపు గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఉన్న మాట. అయితే ఇక్కడ అతడు అగపరిచిన జ్ఞానమును ఎన్న వచ్చిన అది 7 8 అది విషయం. దేనికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 6:10, నేను 7:10 కాదు, 6:10. చూడండి, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి, అప్పుడు వారు ఏం చేశారు? వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుకు మేము వింటిమని మనుషులు కుదుర్చుకున్నారు. మన బ్రతుకులో ఆత్మ ప్రత్యక్షత మనం పొందుకుంటే దేవుని గురించి జ్ఞానము మనం అగపరచగలుగుతాం, చెప్పగలుగుతాం ఎవరికైనా సరే. ఆత్మచేత నింపబడ్డారు. ఇప్పుడు సంఘములో కొందరిని ఏర్పరచుకున్నారు. ఎవరు వీళ్ళు అంటే ఇక్కడ 6వ అధ్యాయంలోనే చూడండి, ఈ 6-5 వచనంలో ఏముంటుందంటే, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినా. ఎవరు? స్టెఫెను కావచ్చు, ఫిలిప్పు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టి ఆత్మ ప్రత్యక్షత వాళ్ళ బ్రతుకులో ఉంది. కాబట్టి జ్ఞాన సంబంధమైన మాటలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మొత్తం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పగలిగారు. అందుకనే రీసెంట్గా మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారి విషయంలో మనం చూస్తే ఆయన అగపరిచిన జ్ఞానం ఎవరు కూడా అతన్ని ఓడించలేకపోయారు. బైబిల్ తప్పు అని చెప్పాలనుకున్న వాళ్ళలో ఆయన చాలా లాజికల్గా పాయింట్ తీసి ఇలా అంటే ఎవరు కూడా నోరు మాట్లాడలేకపోయారు. అందుకనే అది కుట్రో ఏమో మనకు తెలియదు, కానీ అలా జరిగింది. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడితే దేవుడు వారికి కొన్ని వరాలను ఇస్తాడు. ఆ ప్రత్యక్షత మనం పొందుకుంటే ఆ ప్రత్యక్షతను బట్టి దేవుని ఘనపరచగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం. ఆత్మ ప్రత్యక్షతను మనం అనుగ్రహించబడకపోతే మన బ్రతుకులు ఏముంటాయి? శరీర ఇచ్ఛలతోనే కదా బ్రతుకుతూ ఉంటాము, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కదా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము. కాబట్టి ఆత్మ ప్రత్యక్షత ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు స్టెఫెనులాగా దేవునికి జ్ఞానాన్ని, దేవునికి వాక్యాన్ని అగపరచగలుగుతారో, దేవునికి సన్నిధిని చూపించగలుగుతారు, దేవునికి శక్తిని వరకు కనపరచగలుగుతారు. కాబట్టి ఈ లోకంలో సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే మన ప్రతి ఒక్కరు కూడా అలాంటి జ్ఞానం పొందిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు గణపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి సాక్ష్యం దేవునికి నామ మహిమార్థమై అనేకులకు తెలియచేయబడాలి. మరి ఆ సాక్ష్యం మన బ్రతుకులో ఉండాలంటే ఆత్మశక్తి మన బ్రతుకులో ఉండాలి, ఆత్మ ప్రత్యక్షత మన బ్రతుకులో ఉండాలి. శరీర ఇచ్ఛలను చంపుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికే స్థితి మన బ్రతుకులో ఉండాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా, దేవుని కోసం బ్రతుకుతున్న వారిగా ఒక స్థితి కలిగి ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన బలం పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనుషుల దృష్టికి నీరసంగా ఉండొచ్చు, నిస్సత్తుగా ఉండొచ్చు, బలహీనలుగా ఉండొచ్చు, ఏమి లేని వారుగా ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఆయన శక్తిని ప్రతిరోజు పొందుకొని ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని కనపరిచే శక్తి ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉంటారో, ఆత్మ చేత నడిపించబడుతుంటారో వాళ్ళ బ్రతుకులు కలిగి ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కోసం
ఆత్మ సంబంధమైన వరాలను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఈ వరాలను పరిశుద్ధాత్ముడే తన ఇష్టము చొప్పున, తన చిత్తము చొప్పున ఒక్కొక్కరికి విభజించి అది జరగడానికి కావాల్సిన కార్యసిద్ధి కలగజేస్తాడు. మనం చదువుకున్న మాట అదే. చూడండి, వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నువ్వు చేయడానికి, నువ్వు బ్రతకడానికి, క్రీస్తు కోసం నిలబడడానికి, క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తును ధరించుకుని సాక్షాత్కరంగా అనేకులకు చూపడానికి నువ్వు కలిగి ఉన్నదేంటి? ప్రతి ఒక్కరికని ఇచ్చాడన్న కదా, నీవు పొందుకున్నదేంటి? నీకు ఇచ్చిందేంటి? మనం ఏం కోరుకుంటాం? ఐశ్వర్యము, ధనము, డబ్బు, ఈ లోకంలో గొప్పతనము, మంచిగా, ఇవన్నీ పరలోకానికి చేరుస్తాయండి? చెప్పండి. డబ్బు, ధనము, గొప్పతనం, ఐశ్వర్యం పరలోకానికి చేరుస్తుందా? అలా డబ్బే ఐశ్వర్యం పరలోకానికి చేరిస్తే మనం వెళ్ళగలుగుతామా? అంబానీలు, అదానీలు మాత్రం వెళ్ళగలుగుతారు. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ లోకమందు దరిద్రులైనటువంటి వారు పరలోకంలో విశ్వాసమందు వాళ్ళు భాగ్యవంతులని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఆయన విభజించి ఇచ్చాడు. మరి ఈరోజు ఆయన సన్నిధిలో ఏం పొందుకున్నావు? ఏం పొందుకోవడానికి వచ్చావు? ఏం పొందుకొని బ్రతుకుతున్నావు? ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మనం కూడా ఆ ఒక్క తలాంతు పొందిన వాడిలాగా కఠిన హృదయం పడి, ప్రభువా నువ్వు ప్రతిదీ గీసి అడుగుతావు, అలా ఉండమంట, ఇలా నా వల్ల కాదు కాబట్టి దాన్ని దాచిపెట్టాను. నువ్వు విత్తని చోట కొయ్యి వాడవంటాడు. ఇవ్వకుండానే నువ్వు అది కావాలి ఇది కావాలంటావు, నా వల్ల ఏడవుతుందని దాచిపెట్టుకున్నట్టుగా దేనికి వ్యతిరేకంగా బ్రతకనట్టుగా మనం బ్రతకూడదు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడే తానే తన ఇష్టము చొప్పున ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరికి విభజించి ఇచ్చాడు. మరి ఇంతమంది మన జీవితాల్లో దేవుని ద్వారా ఆత్మ సంబంధంగా నేను పొందుకున్నటువంటి వరం ఇది అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఇది నాకు దేవుడు ఆత్మ ద్వారా నేను సంపాదించుకున్నాను, ఆత్మ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించబడిన వరం ఇది ఆయన సంఘ క్షేమాభివృద్ధి కోసం వినియోగించడానికి, ఆయన నామార్థమే బ్రతకడానికి దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఇదే అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? అసలు ఆలోచన లేదు కదా మన జీవితాల్లో. ఆత్మ సంబంధమైన వరాలు కావాలని కోరుకోరు కదా. అవి లోక సంబంధమైనవి కాదు కదా, శరీరం సంబంధాన్ని కాదు కదా, మన కడుపు పట్ట నింపే కాదు కదా. ఆత్మచేత నింపబడి బలంగా ఉన్నవాళ్ళు మీరు ఇంటికి వెళ్ళగానే ఏదైనా చిన్న సమస్య రాగానే మనసులో ఒకలాంటి ఇక్కడ ఇంత బలం పొందుకొని భాషలతో మాట్లాడి శక్తితో పొందుకున్న మా జీవితాల్లో అక్కడికి వెళ్ళగానే ఒకలాంటి నిరాశ, నిస్పృహ వస్తారు, భయం ఉంటుంది. కానీ వాటిని జయించడానికి మన బ్రతుకులో సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆత్మవరాలు దేనికి అంటే, మొదటగా మనం నశించుచున్న ఆత్మలను రక్షించడానికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆత్మవరాలు అంటే, నశించుచున్న ఆత్మలను రక్షించడానికి. ఈ వరాలు మన కోసం కాదు, దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి, దేవుని పని చేయడానికి, దేవుని గణపరచడానికి. ఏంటి ఈ లోకంలో దేవుని పని ఏంటి? దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? నశించుచున్న ఆత్మలను రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో చేర్చడమే కదా దేవుని పని. సో ఆత్మ వరాలు పొందుకున్న వారి జీవితాల్లో వాళ్ళు చేయవలసింది ఏంటి? ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధిలో, సంఘంలో పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలంటే, మొదటగా నశించుచున్న ఆత్మలను మనము రక్షించడానికి. ఆత్మ మనం లేకపోతే మనం వాళ్ళు రక్షించలేము, వాళ్ళకి బోధించలేము, వాళ్ళలో ఒక కనువిప్పు కలగ చేయలేము. ఒకవేళ మన జీవితంలో శ్రమ వేదన అనుభవించిన మన తదనంతరమైనా సరే వాళ్ళ బ్రతుకుల్లో ఒక క్రియ జరుగుతుంది. ఇప్పుడు స్టెఫెను విషయంలో ఆయన ఆత్మ పొందుకొని జ్ఞానాన్ని అగపరిచి చంపబడ్డాడు, అతిసాక్షిగా మార్చబడ్డాడు. కానీ ఒకరోజు ఆయన రక్తము చిందిన వస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? సౌలు. అప్పుడు పౌలుగా మార్చబడిన సౌలు దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు క్రీస్తు దర్శించినప్పుడు, అయ్యో ఇంత దౌర్భాగ్యం పని చేశానా నేను అనే ఆలోచన కలిగిందా లేదా? కలిగింది.
అంటే మనం చేసే పని ఏదో సందర్భంలో ఎవరొకరి విషయంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆత్మ సంబంధమైన వరాలను మనం ఎందుకు పొందుకోవాలంటే నశించుచున్న ఆత్మలను మనం రక్షించడానికి. లేకుంటే భారం రాదు. ఆత్మయే లేకపోతే భారం ఎలా వస్తుంది? ఆలోచన ఎలా వస్తుంది? ఆశ ఎలా పుడుతుంది? ఆత్మ లేకపోతే శరీరంతో బ్రతుకుతున్న వారి జీవితాల్లో శరీర ఇచ్చల కోసం బ్రతుకుతుంటారు కదా. ఆత్మ సంబంధం ఆలయమని ఆలోచన రాదు కదా. కాబట్టి మొట్టమొదటిగా ఎందుకు మనము వరాలను పొందుకోవాలంటే, ఒకటి ఆత్మలను రక్షించడానికి. ఏం చేయాలి ఈ ఆత్మలను రక్షించడానికి అంటే, ఆత్మ ద్వారా యుక్తమైన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నశించుచున్న ఆత్మల గురించి మనము యుక్తమైన ప్రార్థన చేయాలి. అంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవుడు ఆశించదగిన ప్రార్థన, దేవుడు జవాబిచ్చే ప్రార్థన మనం చేయాలి. నశించు ఆత్మల గురించి మనము మన ఆలోచన చొప్పున, మన ఉద్దేశం చొప్పున ఒకరి గురించి ప్రార్థన చేస్తే ఆత్మలు రక్షించబడవు. మనం ప్రార్థన చేస్తుంటాం కానీ వారి పట్ల ఉన్న ఆలోచన మనకి ఏదో ఒక విషయంలో తేడాగానే ఉంటుంది. నిజమా కాదా? మీరు ఒకరి గురించి ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళు బాగా ఇబ్బందులు ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ప్రార్థన చేద్దాం పాపం అల్లాడిపోతున్నారంటే ప్రార్థన చేస్తారు కానీ మనసులో ఊరికే వచ్చిందా, అలా ఎందుకు వచ్చిందో, ఏం చేశాడో, ఏం జరిగిందో అని ఆలోచన ఉంటుంది. అది యుక్తమైన ప్రార్థన ఎట్లా అవుతుంది? భారభరితమైన ప్రార్థన ఎట్లా అవుతుంది? దేవుని సన్నిధిలో ఆత్మను రక్షించుకోగలిగిన ప్రార్థన ఎట్లా అవుతుంది? మనస్ఫూర్తిగా నువ్వు కన్నీరు ఎలా కార్చగలుగుతావు? కాబట్టి ఎవరైనా నశించిపోతున్న ఆత్మల గురించి అంటే వాళ్ళ గురించి ఒక భారం రావాలంటే ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ ఆ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో యుక్తమైన ప్రార్థన ఎలా చేయగలుగుతాం? మన ఆలోచన చొప్పున, మనకు తెలిసిన దాన్ని బట్టి కాదు, మనకు అర్థమైన దాన్ని బట్టి కాదు, మనం వాళ్ళు బాధను చూసి అర్థం చేసుకున్న దాన్ని బట్టి కాదు. ఆ భారం ఒక్క నిమిషం ఉంటుంది, కొంతసేపు ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. కానీ ఎవరైతే ఆత్మ ప్రత్యక్షను పొందుకొని ప్రార్థన ఆత్మచేత నింపబడతారో, దేవుని సన్నిధిలో ఆత్మచేత వస్తారో, ఎవరి గురించి అయితే ఆ వేదన కలిగిందని తెలుసుకుంటారో వాళ్ళ పక్షాన ఆత్మయే ఎలా ప్రార్థన చేయాలో ములుగుతూ దేవుని సన్నిధి బ్రతిమలాడి అయ్యా రోదన చేస్తూ ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఏ ఆత్మ గురించైనా, ఏ వ్యక్తి గురించైనా నీవుగా రోదన చేస్తే, అయ్యా వాళ్ళు విడిపోతే ఎట్లా ప్రభా, వాళ్ళు నశించిపోతే ఎట్లా ప్రభా, వాళ్ళు దూరం అయితే ఎట్లా ప్రభా అని పరితాపం పట్టలేక దేవుని సన్నిధికి వచ్చి ప్రభు ఆత్మను రక్షించు, ఆత్మను కాపాడు, ఆత్మ సన్నిధిలో వాళ్ళు నీకు దూరం అయిపోతున్నారని అడిగిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి ప్రార్థన ఎవరైతే చేశారో వాళ్ళు ఆత్మచేత నింపబడి చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూరం అవుతున్న వారి విషయంలో పరితాపం పట్టలేక దేవుని సన్నిధికి వచ్చి గోజాడే ప్రార్థన. ఇది ఎలా వస్తుంది అంటే ఆత్మలో భారం ఉన్నప్పుడే వస్తుంది. ఈ ప్రార్థన శక్తి ఆత్మ వరాన్ని పొందుకున్నప్పుడే కలుగుతుంది. ఆత్మ లేకపోతే అంత భారం రాదు. ఆత్మ లేకపోతే శరీరంతో చేసే ప్రార్థన అంత ఫలవంతంగా ఉండదు. ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తామేమో, ఆ నిమిషం వాళ్ళని ఓదారుస్తామేమో, ఆ నిమిషం వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడతామేమో, కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా కానీ వారి నిమిషం అనుక్షణం ఆలోచిస్తూ ఆ ఆత్మ రక్షించబడాలి, ఆత్మ దేవుని సన్నిధికి రావాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధి నిలబెట్టాలని ఆశ, కోరిక ఎవరు జీవితంలో అయితే ఆత్మ ద్వారా నింపబడతారో వారు మాత్రమే నశించిపోతున్న ఆత్మల గురించి ప్రతి క్షణం, ప్రతి నిమిషం
నిమిషం ఆశపడుతూ ఆలోచిస్తూ కుదరకపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే అనేకమైన ఆత్మలు దేవుని సంఘంలో చేర్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఒక యుక్తమైన ప్రార్థన, నశించిపోతున్న కుటుంబాల గురించి రోదన మనం చేయాలి. వేదన, దేవుని సన్నిధిలో రోధించి, ప్రభువా నా కళ్ళ ముందే వాళ్ళు నాశనం అయిపోతున్నారు, నేనేమి చేయలేకపోతున్నారు, ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళు రక్షించుకోవాలి, తండ్రి ఆ మార్గము చూపించండి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలో ఆ మార్గం నాకు చూపించండి అని నశించిపోతున్న ఆత్మల గురించి ఒక పరితాపం, పట్టలేని ఆత్మశక్తితో నింపబడితే వాళ్ళు ఒక యుక్తమైన ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ వరములు ఎందుకు అంటే ఈ కృపావరాలను బట్టి వాళ్ళని నేను కృపావరం పొందుకున్న వాడిని, నేను ప్రార్థన చేస్తే స్వస్థత, నేను వాక్యం చెప్తే గొప్పగా ఉంటుందని చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి కాదు. వేదనకరంగా దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్న ప్రార్థన చేయడానికి మన బ్రతుకులో ఆ వరం కావాలి. అదేంటంటే యుక్తమైన ప్రార్థన, యుక్తమైన దేవుని సన్నిధిలో యుక్తమైన ప్రార్థన. ఇప్పుడు చూడండి, నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యాకి ఏం అవసరం? సుఖంగా ఉన్నాడుగా, రాజ అంతఃపురంలో సుఖంగా బ్రతుకుతున్నాడుగా. ఎప్పుడైతే తన ఊరు, తన ప్రజలు అనే ఆలోచన కలిగి వాళ్ళు నశించిపోయారని తెలియగానే ఉన్న చోట కుప్పగొలిపోయి, అయ్యో నా పితరులున్న పట్టణం ఎట్లా నాశనం అయిపోయింది, నాకు ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అప్పటికప్పుడే ఉపవాసాన్ని ప్రకటించి కొన్ని రోజులు లేకుండా దేవుని సన్నిధిలో విలపించాడు. ఇది ఆత్మలు నశించి ఆత్మల కోసం పరితపించే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలిసినప్పుడు ఏమనుకుంటున్నారు? వాళ్ళ మాట వినరు, వాళ్ళు రారు, చెప్పిన వినరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం వ్యర్థం. ప్రార్థన ఎక్కడైనా వ్యర్థమవుతుందా? మన ప్రార్థన ఇప్పుడు వ్యర్థం కాదండి. నువ్వు ఎలా చేసినా సరే ఆ ప్రార్థన వ్యర్థం కాదు. కానీ మనస్ఫూర్తి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబునైతే ఇస్తుంది. నెహెమ్యా చేశాడు ప్రార్థన, జవాబు రాలేదా? పోయిన ప్రాకారాలు అంటే పడగొట్టబడిన ప్రాకారాలు తిరిగి కట్టుకోవడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వలేదా? పరివారంతో పంపించలేదా? తన యొక్క ఆలోచన సఫలం చేయలేదా? మరి ఎన్ని కుటుంబాలు పడిపోయాయి, ఎన్ని కుటుంబాలు దారుణంగా పతనం అవుతున్నాయి, మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. అందుకని ఈ మధ్య వేటి న్యూస్లో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మానవతా విలువలు తగ్గిపోయి, రేపు రాత్రి పెళ్ళైతే ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు అమ్మ లేచిపోయిందండి. పెళ్లి చేసుకున్న అమ్మాయి, పెళ్లి చేసుకున్న వాడు ఆమె ఎవరినో ప్రేమించిందని మళ్ళీ తర్వాత వాడికి ఇచ్చి పెళ్లి చేసింది. తర్వాత ఒక తండ్రిని కూతురు పెళ్లి చేసుకుంది. అసలు అన్నీ కూడా ఎందుకు చేసుకుంటున్నానో తెలియదు, కానీ చెప్పలేకపోతున్నా తెలియదు, కానీ చేసుకున్న తర్వాత ఎంత ఇబ్బందికి, ఎంత సమాజం ఎంత నశించిపోతుందో, నాశనమైపోతుందో. మనతో విలువలు మంట కలిసిపోతున్నాయి, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పోతుంది, వరుస వాయ లేకుండా పోతుంది, ఇష్టానుసారంగా విచ్చలుడిగా బ్రతుకుతున్నారు. అలాంటి చూస్తున్నప్పుడు మనము వారి గురించి విన్నప్పుడు మన బిడ్డలు, మన పిల్లలు మన కళ్ళ ఎదురు తిరుగుతూ, మన కళ్ళ ఎదురు పెరిగి పెద్దవారై నశించిపోతూ ఉంటే, గుండె నిండా భారం లేకుండా ఉంటే ప్రార్థన ఎలా వస్తుంది? ఆ భారం రావాలంటే ఆత్మశక్తిని పొందుకుంటే కదా. పౌలు పోతూ ఉంటే విగ్రహాలతో నింపబడిన ఆ ఊరుని చూడగానే అల్లాడిపోయాడు, మనసులు తట్టుకోలేక వాళ్ళ గురించి విలపించినట్లుగా ఉంది. కాబట్టి ఆత్మ వరాలు అనేది మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి కాదు, మనల్ని గొప్పగా హైలైట్ చేసుకోవడానికి కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆత్మ సంబంధం వరాలను అపేక్షించండి. దాంట్లో మొదటి ఎందుకు ఆత్మ వరము అంటే నశించిపోతున్న ఆత్మలను మనం రక్షించుకోవడానికి, ఒక యుక్తమైన ప్రార్థన మనం చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా, నశించిపోతున్న ఆత్మలను ఇప్పుడు సంఘములో మనం చేర్చిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? చేర్చితే సరిపోతుందా? బలపరచబడాలి కదా. అలా బలపరచుటకు, వారిని బలవంతులకు మార్చుటకు, అందుకు నేనేం రాశానంటే, రక్షించబడిన ఆత్మలను సంఘములో చేర్చడానికి, మందిరానికి నడిపించడానికి. కొందరు మారు మనసు పొందుతారు, ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు మనం వదిలేస్తాం, చెప్పినంతసేపు చెప్తాం, వాళ్ళు ఆదరిస్తాం, రండి కలిసి ప్రార్థన చేద్దాం, నేను నీకోసం ప్రార్థన చేద్దాం, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. అసాధ్యమైంది ఉండి వాళ్ళని నడిపించని చేర్చుకో. మాటలు మాట్లాడతారు,
వాళ్ళు బలపరిచే మాటలు మాట్లాడతారు, వాళ్ళ గురించి అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ దేవుని సన్నిధికి చేర్చే విధంగా సంఘములోకి రండి, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం జరిగిస్తాడు అని చేర్చే విధంగా ఆలోచన కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మన యొక్క ఆత్మ వరాలు. ఎందుకంటే ఎవరైతే రక్షించబడ్డారో, పాపమును ఒప్పుకున్నారో వారిని ఎక్కడ చేర్చాలి? సంఘంలో చేర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కానీ మీరు కానీ ఈ మాటను కానీ మనం చూస్తే అపోస్తుల కార్యములు ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 45వ వచనం కింద బాగా నేను చదువుతాను చూడండి. మరి 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయలు పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండిను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినం చేర్చాలి. 2 చేతులు చెప్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. నిద్రపోతే ఊరుకోను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొందరు కునుకుతున్నారు, పెద్దవాళ్ళు కదా, పనికి వెళ్ళి వచ్చింటారేమో, లేకుంటే ఏదోనో అలసిపోయి ఉంటారేమో, కాబట్టి వాళ్ళ పేర్లు ఏం చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండవదిగా ఆత్మ వరాలు ఎందుకు అంటే, అనేకులను మనం నశించుతున్న ఆత్మల కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సంఘములో చేర్చడానికి వరాలు అవసరం. అనుదినము చేర్చబడాలి. మనం మాట్లాడితే కాదు, ఖచ్చితంగా వాళ్ళు మందిరానికి నడిపించాలి, మందిరానికి తెప్పించాలి, మందిరములో ఉన్న మేలు ఏంటో వాళ్ళకు తెలియజేయాలి, మందిరంలోని సమృద్ధి ద్వారా ఎలా తృప్తి పొందుతారో వాళ్ళు అర్థమయ్యేటట్టుగా మనం వివరించాలి, సంఘ సహవాసానికి మనం వాళ్ళని రప్పించాలి. చెప్పాను అని అనుకుంటే కాదు, ఏదో ఒక విధంగా వాళ్ళ సంఘములో చేర్చడానికి ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన వరాలు అవసరం. మూడవదిగా సంఘములో చేర్చబడిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తులో నిలబడుటకు, దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి చేర్చబడితే సరిపోదు, వాళ్ళు బలవంతులుగా శక్తివంతులుగా మార్చబడి క్రీస్తులో నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సంఘంలో చేర్చబడిన వ్యక్తి క్రీస్తులో ఎలా నిలబడతాడు? సంఘము ఆత్మ అన్నప్పుడు వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆలయం వాళ్ళు కట్టబడాలంటే వారు కూడా ఆత్మ సంబంధం ప్రత్యక్షత పొందుకొని తర్వాత ఆత్మశక్తిని వాళ్ళు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తులో మనం నిలబడాలి అంటే మన బ్రతుకులు ఏముండాలంటే ఆత్మశక్తి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో, ఒకటి మనం అంటే పాపముల గురించి మనం ఒప్పుకుంటాం, నీతి తీర్పుల గురించి ఒక ఆలోచన మన బ్రతుకులో కలుగుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారనే మాటను బట్టి అందరూ ప్రార్థన చేస్తుంటారు తప్ప అసలు పరిశుద్ధాత్ముడు క్రియలేంటి మన బ్రతుకులంటే, మనం ఏ విధంగా నీతిగా బ్రతకాలో ఆ నీతియుక్తమైన క్రియలేంటో పరిశుద్ధాత్మ మన హృదయంతరంగంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. తీర్పు ఉంది, జాగ్రత్త, ఈ పని చేస్తే, ఇలా బ్రతుకుతే, ఇలా జీవిస్తే నువ్వు నష్టపోతావు అని తీర్పును గురించి మనం ఒప్పింపజేస్తాడు. అలా ఒప్పింపచేసి సర్వసత్యంలో, అది శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే సత్యములో నడిపింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారు క్రీస్తులో నిలబడాలి అంటే వాళ్ళ బ్రతుకులు ఏముండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా బలవంతులుగా మనం బ్రతకలేము, మన క్రియలను మనం చంపలేము, దేవునికి ఆయన రూపంలో మనం మార్చబడలేము. ఇప్పుడు దేవుడు ఆత్మ అని రాయబడింది, ఆ ఆత్మలో దేవుడు మనకు పాలు తెచ్చేసాడు. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పెరుగు కావాలి, ఏం చేస్తారు మీరు? అంతేస్తారా ఇంతేస్తారా? అంతేస్తారు. అదేమైపోతుంది అంటే ఆ పరిశుద్ధాత్మలో, దేవుని ఆత్మలో అంత పాలు మనకు దయచేశాడు. కొన్ని రోజులకు మనం ఏమవ్వాలి? ఆత్మ సంబంధం వ్యక్తిగా మార్చబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో. అసలు ఆత్మ ఎక్కడ ఉంది మన బ్రతుకులో? ఆత్మ శక్తి పొందుకున్న వారికి ఉన్నామా?
ఆత్మ ద్వారా ఒప్పించబడిన బ్రతుకులు ఉన్నాయా? ఆత్మ ద్వారా పాపను పరిత్యజించిన వారిగా మనం బ్రతుకుతున్నామా? ఏమీ లేకుండా ఆత్మల్లో మనం ఆనందించడం కష్టం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కష్టం. ఆత్మలో పాలు దయచేశాడండి. దేవుని యొక్క మనసును మనం తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని, ఆయనలాగా ఒక రోజు మారిపోవడానికి, ఆయన వచ్చేటప్పటికి ఏమైపోతామంటే, ఈ ఆత్మలో పాలు పొందిన మనం ఆయన వచ్చేటప్పటికి ఆయనలాగా మారిపోతాం. తోడేశారు, 10 నిమిషాలు పెరుగు అయిపోతుందా? గంట 2 గంటలని పడుతుందిగా. సీజన్ బట్టి కొద్దిగా లేట్ అవుతుందిగా. అంటే మన పాలు ఇచ్చాడు, ఆయన ఆత్మలో మనకు పాలు దయచేశాడు. కొన్ని రోజులు అలానే ఆ పాలలో మనం అంటే పాలు పొందుకున్న మనం కొంతకాలానికి మనము కూడా పాలలాంటి మనం కూడా పెరుగులాగా, అంటే ఆ రూపంలోకి, ఆ స్థితిలోకి మనం కూడా మార్చబడ్డానికి దేవుడు అడ్వాన్స్డ్గా ఆత్మ అనే సంచకరువును, ఆత్మను మనం అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతకడానికి, దేవునికి శక్తిని మనం కలిగి ఉండడానికి మన బ్రతుకులు ఏమి అవసరం అంటే పరిశుద్ధాత్మ అవసరం. పదే ఆత్మను గురించి చెప్పడానికి గల కారణం ఏంటి? గత 3-4 నెలలుగా అంటే మన ఇచ్ఛలు చంపుకొని దేవుని కోసం ఒక రాజ్యంగా కట్టబడాలంటే అది మన సొంత ఆలోచనతో కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారి జీవితాల్లో క్రీస్తులు నిలబడాలంటే శక్తి కావాలి, దైవికమైన శక్తి కావాలి. ఆ శక్తిని మనం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని రాయబడింది. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే శక్తి పొందుకుంటాం, నీతియుక్తమైన ఆలోచనలు కలిగి ఉంటాం, సత్యమైన మార్గంలో మనం నడుస్తాం, పాపంలో పడకుండా ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే జాగ్రత్త పరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ నేను చాలా రాసుకున్నా, కానీ ఎప్పుడైతే ఆత్మ చేత మనం నింపబడతామో జరగబోయే కార్యాలను కూడా దేవుడు తెలియజేస్తాడు. ఆత్మ ద్వారా మనం నింపబడితే, నాకు తెలిసి ఒక్కనొకసారి నేను రియల్గా అనుభవించాను. రేపల్లిలో మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రేపల్లో ప్రేయర్కి వెళ్ళాం. అక్కడ నుంచి కొవ్వూరు, రాజమండ్రి దగ్గర కొవ్వూరుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆదిలక్ష్మి టీచర్ గారని మన ఇక్కడికి కూడా వచ్చారు, టీచర్ అమ్మ గారు, ఒక బలమైన శక్తి కలిగిన ఆమె. ఇంకా ఈరోజు ప్రయాణం అని వెళ్ళాలి. ఆమె ప్రార్థన చేస్తూ ప్రవచనాత్మకంగా, ఇప్పుడు మీరు ఏదైతే బస్సు ఎక్కుతున్నారో బస్సు వద్దు, దాని తర్వాత నెక్స్ట్ బస్కి వెళ్ళండి అని చెప్పింది. ఆ బస్సు ఎక్కొద్దు, దాని తర్వాత నెక్స్ట్ బస్కి వెళ్ళండి అని చెప్పి, సరే అని ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పింది కదా అని దాని తర్వాత 1-2 గంటలు అదేమో చాలా లేటుగా వచ్చింది. లేటుగా వస్తే కొందరేమో ఆ బస్సుకి వెళ్ళింటే సరిపోయింది కదా, అసలు ఏమేంటది, ఇంతసేపు ఎండలో ఉండాలి కదా, ఇవరకు టైం అయిపోయి ఉంటుందేమో అని సనుక్కుంటుంటే బస్సు వచ్చింది. బస్సు ఎక్కి వెళ్ళాము. విజయవాడ దాటిన తర్వాత మేము ముందు వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి ఒక చోటకి అంటే పడిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆత్మచేత నింపబడితే అది జరగబోయే సంగతులు కొన్ని సందర్భాలు తెలియజేస్తాడు. మన మనస్సాక్షికి తెలుపుతూ ఉంటాడు, మన మనసును ప్రేరేపిస్తుంటాడు. ఆ ప్రేరేపణ శక్తి కలిగిన వారు ప్రవచనాత్మకంగా పలకగలుగుతుంటారు. ప్రవచనం అంటే ఏం లేదు, పరిశుద్ధాత్ముడు నీ హృదయంతరంలో ప్రేరేపిస్తుంటాడు. ఈ మాట చెప్పు, ఈ మాట పలుకు. అది అనుమానంగానో లేకుండా అవిశ్వాసంతో కాకుండా ఆత్మ పొందిన శక్తిని బట్టి మనం ప్రకటించిన దాన్ని బట్టి ప్రకటించిన మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మశక్తిని మనం పొందుకొని ఉండాలి. ఎందుకంటే జరగబోయే క్రియలు, మన బ్రతుకు ఎలాంటిదో, మన స్థితి ఎలా ఉంటుందో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా ధైర్యంగా ఉండాలో, విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో మనం బోధించడానికి ఎవరు అవసరం లేదు. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే చాలు, ఆయనే మనకు బోధిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూడండి, యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం అనుకుంటాను. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఇక్కడ 2 మాటలు 16వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారి జీవితాల్లో ఏమంటాడంటే,
8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు అనేది ఒక మాట. తర్వాత 13వ వచనంలో ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతటి తాను ఏమి బోధింపగా ఈ వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు. తర్వాత అదే 14వ అధ్యాయం తర్వాత 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపువ పరిశుద్ధాత్మ సమస్తమునికి మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మందిరంలో చేర్చబడితే కాదు. ఆత్మ లేకపోతే ఎందుకు? శక్తి లేకపోతే ఎందుకు? పైకి భక్తి కలిగి ఉండి లోపల శక్తిని ఆశ్రయించని జీవితం ఎందుకు? తేలిపోతారు, రాలిపోతూ ఉంటారు. అలాంటి భక్తి కాకుండా ఏ స్థితిలో అయినా సరే ఆయన శక్తిని పొందుకుని ఆయన కోసం బ్రతకగలిగిన శక్తి మన బ్రతుకులో రావాలంటే వాళ్ళు దేనితో నింపబడాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 3వదిగా సంఘములో చేర్చబడిన వారు క్రీస్తులో నిలబడడానికి ఏమవసరము? ఆత్మవరాలు అవసరం. ఈ ఆత్మవరాలని కూడా ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడే, ఇంకెవరో కాదు. ఆత్మ. తర్వాత ఇంకొక మాట, మనం ఈ ఆత్మ సంబంధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మనల్ని మనం బలపరుచుకోవడానికి ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ వరాలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 4వదిగా ఏంటి అంటే క్రీస్తులో మనం నిలపడానికి శక్తివంతులుగా మార్చబడడానికి వరాలు కావాలి. 4వదిగా ఏంటంటే మనల్ని మనం బలపరుచుకోవడానికి. ఎలా బలపరుచుకుంటారు ఆత్మ సంబంధమైన వ్యక్తి? ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానం వరకు ఉంటేనే బలపరుచుకోగలుగుతారు. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి. మీరు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఇక్కడ మన బ్రతుకులో మన ఆత్మీయతను సరి చేసుకుంటూ అనుభవ జ్ఞానం పొందుకోవడానికి ఏమంటున్నాడంటే మనుష్య జ్ఞానమును నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఏంటి? ఎలా సరి చూసుకోవాలి? మన జీవితాన్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవాలి. కానీ మన ఆలోచన లోక సంబంధంగా ఉంటే దాన్ని అలా సరి చూసుకుంటామా? లేదు. సో మన అనుభవ జ్ఞానం ఎలా వస్తుందంటే ఆత్మ సంబంధమైన సంగతులను పరిశుద్ధాత్మిక అనుభవపూర్వకంగా మనం తెలుసుకొని దాంతో సరి చూసుకున్నప్పుడే మన ఆత్మీయ స్థితి కరెక్ట్గా ఉందా లేదా, మనం దేవుని సన్నిధిలో నిలబడతామా లేదా, ఎత్తబడతామా లేదా, మన బ్రతుకు కరెక్ట్గా ఉందా లేదా, ఆత్మ వర్ధిల్లిన ప్రకారం ప్రియుడు అన్ని విషయంలో వర్ధిల్లుతా ఉన్న మాటను బట్టి నేను ఏ విషయంలో మనల్ని మనం సరి చూసుకుంటున్నాం. మనం ఆత్మీయంగా ప్రార్థన పరంగా అనేక రకాలుగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవడానికి మన బ్రతుకులో ఆత్మ అవసరం. పరిశుద్ధాత్మ వరాలు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానం మన బ్రతుకులకు రావాలి. దేన్ని సరి చూస్తాం? ఒకరి యొక్క ఆశీర్వాదాన్ని ఎలా సరి చూస్తారు? ఈ రోజుల్లో వీరు దీవించబడ్డ వాళ్ళు అని ఎలా అనుకుంటారు? ఈ రోజుల్లో ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడున్న జనరేషన్లో మంచి ఉద్యోగం అండి, బాగా ఇల్లు కట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా బాగా బ్రతుకుతుంటే వారు దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు అని అనుకుంటారు. మరి అలా అయితే వాక్యం ఎందుకు చెప్తుంది ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులని ఎందుకు చెప్తుంది? అంటే నువ్వు దేంతో సరి చూసుకుంటున్నావు? ఓహో, నేను దీవించబడిన వాడు అనుకోవడానికి ఒక మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి హోదా ఉండాలి, మంచి స్థాయి ఉండాలి. అది అన్నీ కూడా ఆత్మ సంబంధంగా నథింగ్. ఆత్మలో నువ్వు సరి చూసుకుంటే ఆత్మలో పాలు దయచేసిన దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉన్నానా, నిలబడే శక్తి నేను పొందుకున్నానా, దాన్ని కొనసాగించడం కావాల్సిన సామర్థ్యాన్ని నేను పొందుకున్నానా అని ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచిస్తే కారణమండి దేవుడు ఆత్మ. అంతం నువ్వు ఏకమవ్వాలి, ఆ రూపంలోకి మార్చబడాలి. ఆ రూపంలో మార్చబడే స్థితి నీ బ్రతుకులు ఉందా లేదని ఆత్మ సంబంధమైన సంగతులతో నీ ఆత్మను నువ్వు ఏం చేసి సరి చూసుకోవాలి తప్ప ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు ఘనతలను బట్టి సరి చూసుకోకూడదు. ఎలా సరి చూసుకుంటున్నారు?
ఆత్మలను బలంగా ఉన్నావా? ఆత్మను స్థిరపరచుకున్నావా? ఆత్మలో ధైర్యంగా ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీతిని కొనసాగిస్తున్నావా? ఇలా సరి చూసుకోవాలి. అందుకనే మన క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు అక్కడికి వెళ్తాయి, కానీ మనతో పాటు వచ్చే మన క్రియలే మరి సరి చూసుకోవాలి కదా. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకోవడానికి, ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకోవడానికి, ఆత్మలో నువ్వు బలపరచబడాలి అంటే ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానం కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత శ్రమలను మనం జయించడానికి కూడా ఏం కావాలి? ఆత్మవరాలు కావాలి. శ్రమలను మనం జయించడానికి ఏంటంటే, శ్రమలను మనం జయించడానికి, మన జీవితాలు శ్రమలు ఉన్నాయి, వాటి జయించాలి అంటే ఏం కావాలి? ఆత్మవరాలు కావాలి. ఏంటి శ్రమలు జయించడానికి కావాల్సిన ఆత్మవరాలు ఏంటి అంటే, మీరు కానీ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అవలిస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు. వాస్తవానికి ఈరోజు నేను 12 గంటలు మిగుద్దా అనుకున్నా, కానీ అలా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పజెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. శ్రమల్లో మనం ఏం చేయాలి? మన ఆత్మను దేవునికి అప్పచెప్పాలి. ఇప్పుడు దేవునికి అప్పచెప్పాలంటే ఆయన ఎవరు? ఆత్మ కదా. ఆత్మ సంబంధంగా ఉంటే నేను ఆయన ఆస్వాదిస్తాడు, కలుపుకుంటాడు తప్ప నువ్వు శరీర సంబంధిగా ఉండి, లోక సంబంధంగా ఉండి, లోక స్నేహం దేవునికి వైరం అని తెలిసి లోకంలో బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ అంత కలవాలనుకుంటే అసలు కలవడం కష్టం. నువ్వు కలవలేవు. ఎంత కలుపుకోవాలని దేవుడు కూడా నీతో కలవడు. అరే నువ్వేమో అపరిశుద్ధుడివి, నీలో నీతి లేదు, నిజాయితీ లేదు, ఏం లేదు, నాతో ఎలా కలిసి ఉంటావు అని దేవుడు వారిని దూరంగానే పెడుతుంటారు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మన బ్రతుకులో మనం ఏం చేయాలి అంటే, మనం నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పజెప్పుకోవాలి. ఈ క్రియ ఎలా జరుగుతుందంటే, ఆత్మ వరాలు పొందుకున్న వారి జీవితాలు. ఇప్పుడు స్టెఫెన్ ఉన్నాడు, కొట్టబడ్డాడు. ఏ అన్యాయం చేశాడు? ఏ అక్రమం చేశాడు? ఎవరిని దూషించాడు? ఎవరిని దొంగిలించాడు? ఎవరిని బలాత్కారం చేశాడు? ఏమి లేదు కదా. నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టే. అందుకని బైబిల్లో నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నది అనేకులు నాకు శత్రువులు అయ్యారంటారు. మనం నీతిగా బ్రతుకుతుంటే ఎవరో కాదు, మన ఇరుగు పొరుగు, అబ్బో బయలుదేరింది, శత్రువు వాళ్ళే మన గురించి రకరకాలుగా మాట్లాడతారు, వాళ్ళే మన గురించి చెడుగా చెప్తారు, జరిగిపోయిన వాటిని మాటకు చెప్తుంటారు. ఎక్కడో కాదు, మన పక్కనే ఇరుగు పొరుగు వారే, సంఘస్థులే మనల్ని శత్రువుగా చూస్తుంటారు. అలాంటి సందర్భంలో నువ్వు రోషానికి పోయి, బాధకు పోకుండా, ఏ శ్రమలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే నీ ఆత్మను దేవునికి అప్పజెప్పుకోగలిగితే దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రెసిడెంట్, హల్లెలూయా. షడ్రకు మెషకు అబెద్నెగోలు ఉన్నారు, శ్రమలో దేవునికి అప్పచెప్పుకున్నారు, దేవునికి చిత్తానికి అప్పచెప్పుకున్నారు. విడిపించినా విడిపించకపోయినా నేనైతే మొక్కం, మేమైతే అలా ఉండం అంటే అప్పచెప్పుకోవడం అంటే అది. అంతేగాని సరే ఈసారికి ఇది చేద్దాంలే, తప్పదు కదా, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఇది ఒక ఇది ఇలా బతుకుదాంలే, ఇలా సంపాదించుకుందాంలే, ఇలా ఆశిద్దాంలే, ఇది కాదు. నీతిగా బ్రతుకుతే అది కొద్దిగానే విస్తారంగా దేవుడు దీవించేస్తాడు. కాబట్టి శ్రమలో మన ధైర్యంగా ఉండాలంటే ఆత్మ సంబంధం వరం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో పడిపోకుండా కాపాడే శక్తి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు జయించడానికి ఆత్మ సంబంధమైన వరాలు మనకు కావాలి. ఎలా జయిస్తామంటే, మనల్ని క్రీస్తుకు అప్పచెప్పుకునే దాన్ని బట్టి. ఇంకా చివరిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏంటంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మన జీవితంలో ఏముండాలి? ఆత్మవరాలు ఉండాలి. ఏంటి ఆ వరాలు అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి కానీ చదువుదాం, లేకంటే 13వ వచనం. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును
సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైవరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులు అవుతారు. మరియు రక్షేను శిరస్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునిడి. దేనికి స్తోత్ర, హల్లెలూయా. ఏంటంటే జయకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఆత్మ ఖడ్గం మన బ్రతుకులో ఉండాలి. అది ఉంటేనే మన తలంపులు చెడిపోకుండా, మన తలంపులు పాడవకుండా శిరస్రానంగా మనం ఉంటుంది. దుష్టుల యొక్క అగ్నిబాణాలను ఆర్పడానికి విశ్వాసమైన డాలు మన జీవితంలో మనకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి విశ్వాసం మన బ్రతుకులో ఉంటుంది. యాయీరు కుమార్తె చనిపోయింది, వచ్చి చెప్పారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, బోధకుడు శ్రమ పెట్టద్దు అన్నప్పుడు ఆయనకు ఎన్నో నమ్మకాలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని కూడా విశ్వాసమైన డాలు పట్టుకొని ఆయన మాట వినడానికి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, అది మనకు వ్యతిరేకంగా ఉన్నా, మన బ్రతుకులో పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసమైన డాలు పట్టుకొని నిలవబడగలిగితేనే వాటిని ఆర్పగలుగుతావు. వాడు వేసేయని కూడా అగ్నిబాణాలు, ఒక బాణం వేస్తే మన బ్రతుకులంతా తగలబడిపోతాయి. మన విశ్వాస జీవితం, భక్తి జీవితం, ప్రార్థన జీవితం అన్నీ కూడా తగలబడిపోయి బూడిదైపోతాం. వాటిని ఆర్పడానికి ఆత్మ సంబంధమైన వరాలు విశ్వాస జీవితంలో మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి అనే మాటను మనం ధ్యానం చేస్తూ, వరాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్న, అది బుద్ధివాక్యం కావచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, ప్రవచనం కావచ్చు, భాషలతో మాట్లాడే వరం కావచ్చు, ఏదైనా సరే అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమే వాడాలి అని చెప్తూ వాటిని అపేక్షించండి అనే మాట మీకు గుర్తు చేస్తూ, ఎందుకు ఈ ఆత్మ సంబంధ వరాలు మన బ్రతుకులు కలిగి ఉండాలంటే, ఒకటి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి యుక్తమైన ప్రార్థన మనం చేయడానికి, రెండు సంఘములో అనేకులను రక్షించబడిన వారు చేర్చడానికి, ఏంటి పాపముల గురించి ఒప్పుకోలు వారికి ఇవ్వడానికి మనం పరిశుద్ధాత్మ అంటే ఆత్మ వరం కావాలి. క్రీస్తులో నిలబడడానికి ఆత్మ సంబంధమైన శక్తి మనం కలిగి ఉండడానికి ఆత్మవరాలు కావాలి. మనల్ని మనం బలపరచుకోవడానికి ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానంలోకి రావడానికి ఆత్మవరాలు కావాలి. అంత మాత్రం కాకుండా మనం ఎదుర్కొన్న శ్రమల్లో జయించడానికి క్రీస్తుకు అప్పచెప్పుకోగలిగే ఒక స్థితిని మన బ్రతుకులు కలిగి ఉండడానికి ఆత్మవరాలు కావాలి. చివరిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆత్మవరాలు కావాలి. అవి లేకపోతే విశ్వాసాన్ని కాపాడుకోలేము, ఆత్మను రక్షించలేము, శక్తి ఉండదు మన బ్రతుకులో. ఏమీ లేకుండా ఉంటాం, దానివల్ల ఉపయోగం లేదు. చెట్టు కాసిందనుకో, చెట్టు వేసామనుకోండి, ఫలాలు లేకపోతే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? విశ్వాసాల జీవితంలో కూడా అంతే. సేవకుడు వాళ్ళ నుంచి మంచి ఫలాలను, మంచి సత్ప్రవర్తన, మంచి ఆలోచన, వారి ద్వారా ఇంకొకరు రావాలనే ఆలోచన కలిగి ఉంటాడు. అవన్నీ లేకుండా సంవత్సరాలుగా మనమే ఒక్కళ్ళు రక్షించలేము, ఒక్కరికి అందరికి అడ్డుగా ఉండే స్థితిని బట్టి దేవుడు అంత బాధపడతాడు. నశించిపోతున్న ఆత్మల గురించి ఈరోజు మనం ఏం చేయాలి? ఒక యుక్తమైన ప్రార్థన చేయాలి. సో ఈ వరాలు మనం పొందుకోవాలంటే ఆత్మ ప్రత్యక్షత మనకు కావాలి. ఏం కావాలి? ఆత్మ ప్రత్యక్షత కావాలి. లాస్ట్ మాట, ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 'ధారాళంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన మాట ఎక్కడుందమ్మా? 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో. అమ్మా కాదమ్మా, పరిశుద్ధాత్ముడు మీకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. సరే, ఈ 2వ అధ్యాయంలోనే 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. అంత్య దినములో నా ఆత్మను కుమ్మరించెదరు మనుషులందరి మీద. అయితే
38వ వచనంలో ఏమని ఉందంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వారు, దేవుని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడి ఆత్మ వరములు సంఘ క్షేమం కోసం మనము కలిగి ఉండడానికి ఆత్మ ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి. అమ్మయ్యా అని కాకుండా, అవునయ్యా ఇప్పటి వరకు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏ వరం లేకుండా బ్రతికాను, ప్రతి ఒక్కరికి విభజించి ఇస్తానని చెప్పారు, కానీ ఏమీ లేకుండానే జీవించి నాకు కావాలి ప్రభువా, నిన్ను గణపరచడానికి నాకు ఒక వరం కావాలి ప్రభువా, ఆత్మ ప్రత్యక్షత నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేద్దామా? ఉన్న చోటను మోకరించండి. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడానికి ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి ఆలోచనను తొలగించుకొని నోరు తెరిచి అని అడుగు వారికి ఆత్మను ధారాళంగా దయచేసే దేవుడు కాబట్టి, ఆ రూపంలోకి మనం మార్చబడడానికి ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ ప్రత్యక్షతను కావాలి ప్రభువా, ఆత్మ చేత నేను నింపబడాలి నాయన, ఆత్మ వరములతో నింపబడి సంఘ క్షేమాభివృద్ధి కోసం వాటిని పెంచుకునే ప్రయత్నం నేను చేయాలి, వాటిని పొందుకోవడానికి ప్రయత్నిస్తుండగా తండ్రి మీరు నాకు దయచేయండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అడగాలి. నాకు వరం కావాలి నాయన, నీ నామం ప్రకటించడానికి నాకు ఒక వరం దయచేయండి నాయన, నిన్ను ప్రకటించాలి, నిన్ను గురించి పాడాలి, నిన్ను స్తుతించాలి, సాక్ష్యం చెప్పాలి, స్వస్థపరచాలి, అద్భుతాలు చేయాలి. నీ నామం నిమిత్తమే, నీ మహిమ కోసమే నన్ను ఏ స్థితిలో ఉంచావో, ఏ వరం నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నావో ఆ వరంతో ఈరోజు నేను నింపబడినట్లుగా నీ శక్తిని నాతో నింపండి ప్రభు, నాకు అనుగ్రహించండి ప్రభు అని నోరు తెరిచి ప్రతి ఒక్కరు అడగాలి. నోరు తెరిచి అడుగుదామా ప్రతి ఒక్కరు? దేవా నీకు స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.